జగన్ పై వ్యతిరేకత, బాబుపై నమ్మకమే ఈ ఫలితాలు అని తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి చెప్పారు. ఒక దుర్మార్గుడైన జగన్ ను గద్దెదించడానికి ప్రజలందరూ తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించారని, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్థాయి ఫలితాలు గతంలో ఎప్పుడూ చూడలేదని, ప్రజల్ని ఇబ్బందులు పెడితే వారు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో మొన్నటి ఫలితాలు బట్టబయలు చేశాయని తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి చెప్పారు. ఎన్నికల ఫలితాలపై ఆయన స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో పార్టీ క్యాడర్తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ప్రభుత్వం వస్తుందని ఇప్పుడు వరకు కూడా ఏ విధమైన ఆలోచన కూడా ఎవరికి కలిగే విధంగా ఎలక్షన్ జరగల. కానీ ఎన్నికల దగ్గరకి గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం అవుతుంది, ఇక్కడ మా ఎమ్మెల్యే నెగ్గుతాడని ఒక కాన్ఫిడెన్స్ తోటి కార్యకర్త ఉన్నాడు. దానికి సూచన ఏంటంటే ముందే ప్రెస్ మీట్లు పెట్టాం, ముందే దీనికి కావాల్సిన హంగామా అంతా కూడా తయారు చేసుకున్న రేపు గెలుపుకి కావాల్సిన సరంజామం అంతా కూడా గత వారం రోజులు పెట్టి మేము అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. కారణం అక్కడ ప్రభుత్వం చేసిన చెడ్డ పనులకి, ప్రభుత్వంలో ప్రజలను వేధించినందుకు దీనికి పరిహారం ఓటన్న దాంతో ప్రజలు శిక్షించుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ఒక నమ్మకం కలగజేశారు ప్రజలు. మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, భారతదేశంలో స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అయిన తర్వాత ఇన్నాడికి ప్రజలు ఓటను హక్కుతోటి ఒక దుర్మార్గుడు పరిపాలనను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తునిచ్చే విధంగా ఓటుని వేసినందుకు ప్రతి వారికి కూడా పాదాభినందనం చేస్తూ ఉన్నాం. కారణం వాళ్ళు అన్ని రకాల పార్టీలు అనేక రకాల ప్రోద్బలాలు చేసాం. అది ప్రెస్కి చెప్పవలసింది కాదు, అన్ని రకాలు కూడా చేసాం. వాళ్ళు చేసాం, మేము చేసాం, అందరి దగ్గర అన్ని సదుపాయాలు చేసిన ఓటు అనేది ఒక మంచి వ్యక్తికి వేయాలి, మంచి ప్రభుత్వంకి వేయాలని ఒక ఆలోచనతో మొట్టమొదటిసారిగా వేశారని అనుకుంటున్నాను. ఆ ప్రతిఫలమే ఇవాళ మీరు చూశారు. ఎప్పుడు కూడా మెజార్టీలు అన్నది ఎవరికో ఒకరికి ఒక 50,000-40,000 రావడం చూసాను తప్ప, ఎవడ పోటీ చేస్తే ఆడు 30,000, 40,000, 50,000, 60,000, 60,000, 90,000, 95,000 దాకా ఈ భారత రాజ్యాంగంలో ఎన్నికలు జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతంలో ఎప్పుడు కూడా చూడాల. దీనికి ముఖ్య కారణం వ్యతిరేకత. జగన్ గారికి ప్రభుత్వానికి ఓటు వేయకూడదు, జగన్ గారు ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఆల్టర్నేషన్ లేక ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ 95,000 ఓట్లు విశాఖపట్నం రావటం, మన నియోజకవర్గంలోని జిల్లాలోని 70,000 పవన్ కళ్యాణ్కి రావటం, 72,000 మనకు రావటం చూసాం. అత్యధిక మెజార్టీలు కాకినాడ రూరల్గా, కాకినాడ టౌన్ కానీ, పెద్దాపురం కానీ రకరకాల దిక్కున 35,000, 40,000, 50,000 ప్రతి వారికి రావటం జరిగింది. అది ఏంటంటే వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను క్యారీ చేసుకున్నాం. ఏది ఏమైనా ఈ టైంలో ఎన్నికలకు వెళ్ళిన ప్రతి వారు అదృష్టవంతులు, ప్రతి వారు నెగ్గారు. అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ పూర్తి సపోర్టు గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి మాకు ఉంది. మరి భవిష్యత్తులో మరి బీజేపీ పార్టీతో పొత్తెట్టుకున్నాం కాబట్టి, కూటమితోటి పొత్తుంది కాబట్టి రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారంతో మరి 3-6 కాయలుగా రాష్ట్రం ముందుకెళ్తుంది, పరిపాలన బాగుంటుంది. పోలవరం కానీ, అమరావతి కానీ పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒకరినొకరు అవగాహన చేసుకుని ముందుకెళ్తామని, అలాగే ఇచ్చిన పథకాలు అన్నీ కూడా త్వరలోనే చేయటానికి ఒకటి నిర్ణయం తీసుకున్న నాయకుడు చేస్తాడని మా నాయకుడి మీద నమ్మకం ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తప్పనిసరిగా మా కార్యకర్తలు మేము అందరం ఎప్పటిలాగే పొత్తులో ఉందని జనసేన సైనికులతోటి మీద వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు దూరం అయ్యేది లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు, మా సహాయ సహకారాలతో ముందుకెళ్ళి పరిపాలన చేస్తారు. అలాగే జనసేన నానాజీ గారు నెగ్గడం కారణం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి చేశాం. ఆ అభివృద్ధి మీదే మేము ఓటు అడగడానికి కూడా వెళ్ళడం జరిగింది.
సైకిల్ గుర్తు లేదమ్మా ఈసారి గ్లాస్ వచ్చింది అని అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అందరూ కూడా కొంచెం ఒక 10 రోజులు బాధపడిన తర్వాత అందరూ కూడా ఒక దారికి వచ్చి మా తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి చెప్పడం తర్వాత నేను వెళ్తాను. అందరూ కూడా గ్లాస్ వేసి ఇవాళ నానాజీ గారి విజయానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా పాదావందనం చేస్తున్నాం. మా భార్యాభర్తలు కూడా ఎందుకంటే జనసేన సీట్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా చాలా బాధపడ్డారు మాకు రాలేదని. ఆ బాధ కూడా నిన్న అందరూ కూడా ఒకే మాట మీద బాధపడ్డారు. మా మనవడు కూడా నన్ను అడగటం జరిగింది. అంటే మా ఆఖరి బాబు వాళ్ళ అబ్బాయి 3వ సంవత్సరానికి అందరూ టీవీలో వస్తున్నారు, నానమ్మ తాతయ్య రాలేదైనా వాడు అడిగాడు. వాడికి కూడా రాజకీయం అంటే ఏంటో తెలిసింది. దాని మీద అందరం కూడా మేము బాధపడ్డాం. కానీ ఈవేళ మేము జనసేన క్యాన్వాసింగ్ చేసిన దాని మీద మాకు తృప్తిగానే ఉంది. పొద్దులో మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేము కలిసి పనిచేస్తాం. అందరం కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము అందరికీ హామీ ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా అమలు చేస్తాం. మా నాయకుడి దగ్గర కూడా వెళ్ళి కలిసి అన్నీ కూడా చేస్తాం. అందరూ కూడా చేసిన వాళ్ళందరూ కూడా హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా మేము నెరవేరుస్తాం. ఏదైనా నానాజీ గారు మేము అందరం కలిపే పనిచేసి కాకినాడ రూరల్ విజయాన్ని సాధించిన వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం.